అన్న నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రవి. ఎక్కడన్నా ఎక్కడుంటారు మీరు? మేము మా కొత్తూరు తాడేపల్లి. మరి ఇక్కడ వెలగలేరు ఈ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం కదా ప్రస్తుతానికి. అసలు ఇక్కడ వరద వచ్చిన తర్వాత విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది. అసలు ఇక్కడ గేట్లు ఎత్తడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మేమైతే ప్రస్తుతానికి ఇటు కౌలూరు ఎలగలేరు, ఇప్పుడు ఈ ఎలగలేరు తెగినా ఇటు మా ఊరి మీదకి వచ్చేసింది. ఇటు మామూలుగా ఇటు కౌలూరుకి వెళ్ళి ఇటు మామూలు ఇటు తెగినా మాకెళ్ళే వస్తుంది. అయితే మేము ఒకవేళ మాది మెరకూరు కాబట్టి నీళ్ళు అంతగా మాకు తెగే లోపల ఈ లోపల గేట్లు ఎత్తాల్సి వచ్చింది. అందువల్ల ఈ చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడికి వచ్చి అందులో ఇది కాలం సంబంధించిన గవర్నమెంట్ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి నైట్ కూడా ఉండారు. మాకు ఈ నైట్ కూడా ఉండండి మాతో కూడా చెప్పారు. వాళ్ళు చెబితే మేము మాకు కుదరదు అని కూడా చెప్పి మేము సరే ఊరు వాళ్ళందరూ ఇక్కడే నైట్ వల్ల ఉండారు. వాళ్ళు ఇక్కడ నైట్ అలా ఉండి వాళ్ళందరూ ఇక్కడే వరద తగ్గేదాకా ఉండటం జరిగింది. వాళ్ళు అసలు ఎవరు చెప్పడం వల్ల ఈ గేట్లు ఎత్తారు? ఈ 11 గేట్లు కూడా ఈ 11 గేట్లు అంటే వాళ్ళు ప్రస్తుతానికైతే మరి వాళ్ళు ఇక్కడ విలేకరులు మాట్లాడుకునేటప్పుడు మాత్రం మేము ఇక్కడే ఉన్నాం. వసంత కృష్ణారికి కూడా ఫోన్ చేయమని చెప్పి మరి ఆయన రికమెండేషన్తోనే ఇక్కడ తలుపులు వేస్తారు. అంటే ఊరి ప్రజలు కూడా ఊరి ప్రజలు కూడా ఊరి ప్రజలు అంటే 2 ఊళ్ళు దిగినా కానీ కింద ఊళ్ళు ఇటు పైండ్రపాడు రాయనపాడు మొత్తం మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఎలగలేరు మన కొత్తూరు తాడాపల్లి జక్కంపూడి మొత్తం కూడా మునిగిపోయే ఇటు వరిసేలు మునిగిపోవటం వల్ల దెబ్బ వస్తుందని. అందులో ఈ పొలాల గురించి అనే కాదు, మామూలుగా వీళ్ళు కట్టలో తెగిపోతాయి కదా, తెగిపోయిన దాని మీద ఊళ్ళ మీద పడిపోతాయి అని ఇక్కడ విలేకరులు ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఈ కాలం సంబంధించిన వాళ్ళు ఎత్తడం జరిగింది. అసలు ఈ బుడమేరు వాగు ఎక్కడి నుంచి వస్తా ఉంది? అసలు ఏ నీరు ఇందులో కలిసి కృష్ణానది నీరు ఏమైనా కలిసే అవకాశం? కృష్ణానది ఏం కలవదు. మామూలుగా మా కొండల్లో నీళ్ళే, గట్టుల్లో నీళ్లు ఇటు పొలాల్లో నీళ్లు మొత్తం కలిసి ఈ వాక్కి చేరుతాయి అనమాట. ఈ చేరిన తర్వాత ఇక్కడికి వస్తాయి నీళ్లు. ఇటు మామూలుగా ఇటు మన పోలవరం నీళ్లు కూడా వచ్చే ఒక బాగా పారుతాయి అనమాట. బుడమేరు వాగు మొత్తం ఇటు అది అడ్రోడ్కి వెళ్ళిపోతాయి నీళ్ళు. అడ్రోడ్కి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ భయ్య ప్రధానంగా ఈ రెగ్యులేటర్ ఉంది కదా, ఇక్కడ వెలగరేల్ రెగ్యులేటర్ దగ్గర ఒక పాయ విడిపోయి కిందకి వెళ్తా ఉంది. ఇక్కడ నుంచి కుడి చేతి వైపు ఇంకొక పాయ వెళ్తా ఉంది. అసలు ఏంటి ఈ 2 పాయలు ఎటువైపు ప్రయాణిస్తూ ఉంటాయి? ఎక్కువ ఇటే వెళ్తాయి. మనకు ధర్మంలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. ధర్మంలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. కాదు ఇక్కడ ఈ గేట్లు ఎత్తాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ 2 ఊళ్ళు తెగిపోయి తట్టుకుంది కాబట్టి ఎత్తాల్సి వచ్చింది. అంటే ఈ రెగ్యులేటర్ నుంచి ఎటువైపు వెళ్తాయి ఈ నీళ్లు? రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తితే ఎటువైపు ప్రయాణిస్తాయి ఈ నీళ్ళు? ఈ కరెక్ట్గా మా కొత్తూరు తాడాపల్లి వేసుకొని ఇటు జక్కంపూడి శాబాద వైఎస్ఆర్ కాలనీ సింగనగరం ఇంకట్ట వెళ్ళిపోద్ది నీరు. సింగనగరం మీదుగా వెళ్ళే రెగ్యులేటర్ ఇది సింగనగరం. మామూలుగా ఒక తలుపు 2 తలుపులు ఎత్తేనే మామూలుగా ఇక్కడ మాకు బద్దె కాలువ ఉంది, ఆ కాలువకి వెళ్ళిపోతాయి. ఆ కాలువకి వెళ్తే మాకు ఇబ్బంది ఏమి ఉండదు. కాదు ఇక్కడ మొత్తం నీరు మొత్తం ప్రవాహిస్తుంది కాబట్టి ఎత్తాల్సి వచ్చింది. అసలు ఇంత వరద ఎప్పుడన్నా చూసారా మీరు? అసలు ఇంత మటుకి నేను నాకు వచ్చిన కాడి నుంచి ఇక్కడ ఇలాంటి వరద కూడా ఎప్పుడు నేను చూడలేదు, రాలేదు కూడా. అయితే ఊళ్ళో రైతులు కూడా ఇలాంటి వరద అంతకన్నా వాళ్ళకన్నా వాళ్ళ తాతలు ఉన్నప్పుడు కూడా ఆ వరదను చూడలేదంట. కాదు ఇదే ఫస్ట్ టైం ఇంత వరదను చూస్తాం కూడా. ఒక్క మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారేమో కృష్ణానది నీళ్లు బుడమేరు వాగులో కలిపేశారు చంద్రబాబు నాయుడు, ఆయన ఇల్లు ములగకుండా జాగ్రత్త పడ్డాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే బుడమేరు వాగులో కృష్ణానది నీళ్లు కలిసే అవకాశం ఉందో ఎక్కడన్నా కూడా? కృష్ణానది గల కలవాలంటే ఇటు నుంచి రాదు వాటర్, ఇటు నుంచే వస్తుంది. ఏది మాకు పై నుంచి వస్తుంది. ఇటు గోదావరి నుంచి ఇటు మాది అంటే పులిచింతలు ఇది పోలవరం నుంచి వచ్చి నీళ్లు ఇటు మాదారం తిరుగురు గంపలగూడెం అటు నుంచి వస్తుంది మాట నీరు. ఆ నీరు వచ్చేసరికి ఇటు ధర్మాలకు వెళ్ళిపోద్ది. అంటే బుడమేరు వాగు నీళ్లు కృష్ణానదిలో కలిస్తే తప్ప కృష్ణానదిలో నీళ్లు మాత్రం బుడమేరు వాగులోకి రావు. రావు. ఓన్లీ వరద నీరు మాత్రమే పారుతుంది. అవునవును. థ్యాంక్ యూ.